ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన కొండల గురించి తెలుసుకుందాం. 1 అరారాతు కొండ. జలప్రలయము తరువాత నోవహు కుటుంబం ఉన్న ఓడ నిలిచింది ఈ కొండపైనే. 2 బేతేలు కొండ. యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోవుచుండగా ప్రభువు కనిపించినది ఈ కొండపైనే. 3 హోరు కొండ. యాజకుడైన అహరోను మృతి చెందింది ఈ కొండపైనే. 4 ఏబాబు కొండ. యెహోషువ బలిపీఠము కట్టించి ధర్మశాస్త్రపు ప్రతిని వ్రాయించింది ఈ కొండపైనే. 5 గెరిజీము కొండ. యెహోషువ కనానును జయించిన తరువాత ఇశ్రాయేలీయులకు ఆశీర్వాద వాక్యములను చెప్పినది ఈ కొండపైనే. 6 తాబోరు కొండ. ప్రవక్త్రి అయిన దెబోరా బారాకులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు సేనలను సమకూర్చింది ఈ కొండపైనే. 7 మోరియా కొండ. రాజైన సొలొమోను దావీదు సిద్ధపరిచిన స్థలములో యెహోవా కొరకు మందిరమును కట్టించింది ఈ కొండపైనే. 8 లెబానోను కొండ. సొలొమోను దేవాలయమును కట్టుటకు సరళ, దేవదారు, చందనపు మ్రానులను తెప్పించినది ఈ కొండపై నుండే. 9 గొల్గోతా కొండ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకే సిలువలో మరణించినది ఈ కొండపైనే. 10 ఒలీవల కొండ. యేసు ప్రభువు తన శిష్యుల నుండి ప్రత్యేకించబడి ఆరోహణమైనది, అలాగునే తిరిగి రానయున్నది ఈ కొండ మీదే. ఆమేన్.